నమస్కారం. స్వీడన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఒకవైపు ఆకాశాన్నంటే మేడలున్నా మరోవైపు కనీసం గుడిసెలు కూడా కరువయ్యాయి. వెంకటరావు నగర్ కాలీఫ్లవర్లో చిరిగిన గోతాలతో వేసుకున్న గుడిసెలు. రామూర్తిపేట సాయిబాబా ఆలయంలో కన్నుల పండుగగా గురువారం పూజలు, అన్నదానం. కావలి శాసనసభ అభ్యర్థి పట్నంలో బీదా మస్తాన్తో ప్రచారం. కావలి ట్రంక్ రోడ్లో రోడ్ షో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కావలి శాసనసభ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కలిగిరి మండలంలో అదుపు తప్పిన మోటార్ సైకిల్, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఆటో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు. ఏరియా వైద్యశాలకు తరలించిన స్థానికులు. కావలి పట్టణం బహుళ అంతస్తుల మేడలతో, చలువరాతి మిద్దెలతో అలరారుతుంది. ఇదంతా పట్టణానికి ఒక పార్శ్వం మాత్రమే. మరోవైపు ఉండేందుకు కనీసం గుడిసె కూడా లేక చిరిగిపోయిన పట్టలను కవర్లుగా కప్పుకున్న ఇల్లు ఉండేది మరోవైపు. ఇలాంటివి ఇంకా కావలి పట్టణంలో ఉన్నాయంటే దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అధికారులే ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితి ఇంకా మన చుట్టుపక్కల ఉందంటే మనం ఎక్కడ ఉన్నామో జనం కూడా యోచించాల్సిన అవసరం ఉంది. కావలి పట్టణంలోని వెంకటరావు నగర్ నుంచి బాలకృష్ణారెడ్డి నగర్కు వెళ్లే ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంది. మనకు ప్రభుత్వం ఇచ్చిపోతే అంతం సరిగ్గా రావడం లేదు, వాళ్ళు ఇచ్చేది చాలడం లేదు, నెల నెల సరిగ్గా ఇవ్వడం లేదు. చాలా ఇబ్బందిగా ఉండే. అవునయ్యా, ముసలాళ్ళకి శ్రీకంతులకి గడవడం చాలా కష్టంగా ఉంది. అందుకే చంద్రబాబు మన కష్టాలను పాదయాత్రలో చూసిన తర్వాత పెన్షన్ డబ్బులు 1000 రూపాయలకి పెంచుతారంట. అందుకు మనం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చెయ్యాలి. ముసలి ముతక అలాగే వితంతువులు అందరూ సైకిల్ గుర్తు కోటేసి మన కావలి ఏరియా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ జయమ్మపై డెలివరీ కేసుల విషయంలో అందిన ఫిర్యాదుపై విచారణ నిర్వహించేందుకు వైద్య విధాన పరిషత్ ఒంగోలు జిల్లా కోఆర్డినేటర్ వి దుర్గాప్రసాద్ గురువారం కావలి ఏరియా హాస్పిటల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది హాస్పిటల్ మీద కొన్ని ఎలిగేషన్స్, పర్టికులర్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇక్కడ ప్రాపర్గా జరగట్లేదు అని కొంత కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద కమిషనర్ ఎంక్వైరీ చేయమన్నారు. ఎన్ని కంప్లైంట్స్? ఎన్ని కంప్లైంట్లు అని కాదు, కంప్లైంట్ ఒకటే. కాకపోతే ఏంటంటే పేషెంట్ని రిపీటెడ్గా బయటికి పంపించేస్తున్నారు ప్రాంప్ట్గా ఇక్కడ అటెండ్ అవ్వకుండా అని. దాని మీద మీ విచారణలో ఇంకా మొదలు పెట్టాల. ఇప్పుడే వచ్చాను. వచ్చి అంటే ముందు ఇదంతా చూస్తున్నాను, ఇక్కడ రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాను, తర్వాత ఎంక్వైరీ చేస్తాను. అలాగే పేషెంట్లకు కూడా కొంతమందికి, పాత పేషెంట్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రమ్మన్నారు ఎంక్వైరీ ఇచ్చిన ప్రీవియస్గా. అంటే వీళ్ళల్లో అంటే ఎక్కువ పేషెంట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కాదు, ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ నోటీస్కి వచ్చినాయి కొన్ని కేసులు బయటికి పంపినట్టు వస్తే వాళ్ళని పంపించాము, కవర్ చేసాము, వాళ్ళకి రమ్మని వచ్చి ఎంక్వైరీ కోఆపరేట్ చేయమని. ఈ దుర్గాప్రసాద్ ఒంగోలు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. కావలి రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గతంలో 2 సార్లు ఎంపీగా గెలిపించిన
పెద్ద మనిషి రాజమోహన్ రెడ్డి గారు ఒక్క పని కూడా చేయలేదు. ఒక్క ఊరును కూడా ఆయన వచ్చిన దాఖలాలు లేవు. అరవబకండి లేవు. నేను మన సోదరుడు చెప్పినట్టు అల్లూరులో కానీ సర్వేపల్లిలో కానీ అటు రైతులకి కావలసిన వసతులన్నీ కూడా కల్పించాం. సర్వేపల్లిగా చెప్పడం మేము చెప్తాం. అరవబక్ సోదరి మండలారా, రేపు మే నెల 7వ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదం కొరకు మన గ్రామానికి రావడం జరిగింది. మన ఎమ్మెల్యే మస్తాన్ రావు గారు అన్ని పథకాల గురించి వివరంగా చెప్పారు. నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. ఈ గ్రామాల్లో గతంలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఈరోజు